హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బిస్మిల్లాబాద్ కర్ణాటక స్టైల్ స్పెషల్ రెసిపీ. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కడిగి పెట్టుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. 1 టమాటా, 1 క్యారెట్, 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మరొక సైడ్ బిస్మిల్లాబాద్కి మసాలా రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని 1 ఇలాచి, 1 దాల్చిన చెక్క, 1 లవంగం, ధనియాలు కొన్ని, కొద్దిగా సాజీరా. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క అనేది ఇవి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. మిక్సీకి పట్టేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. కొద్దిగా స్మాష్ చేసుకోవాలండి. అందులో చింతపండు రసం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, మసాలా మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా లాస్ట్ కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. కొద్దిసేపు 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మరొక సైడ్ ప్యాన్ పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొన్ని మినపప్పు, శనగపప్పు, 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ ఇంగువ. ఈ విధంగా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో కమ్మనైన బిస్మిల్లాబాద్ రెడీ అయిపోయిందండి. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లో చేయమంటారండి. ఈ రెసిపీ అనేది అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.